అరవింద ఏది నమ్మిందో దాన్నే గుడ్డిగా అనుసరిస్తోంది. ఈ విడాకులతో మిత్రకి లక్ష్మికి మేలు చేస్తున్నానని అనుకుంటుంది, కానీ వాళ్ళిద్దరి జీవితాల్ని నాశనం చేసేస్తుందని తనకి అర్థం కావడం లేదు. అవునరా, నాకు అదే అనిపిస్తుంది. కానీ ఏం చెయ్యాలో ఆ దారి మాత్రం కనిపించటం లేదు. హారతి తీసుకోండి మావయ్య గారు. ఏమైంది మావయ్య గారు? హారతి తీసుకోండి. అందరికీ మంచి జరగాలని నువ్వు పూజలు చేస్తావు, హారతులిస్తావు. కాని ఆ దేవుడు మంచి జరగాలని కోరుకునేవాళ్లని ముంచేస్తూ ఉంటాడు. దేని గురించి మాట్లాడుతున్నారు? ఏం లేదమ్మా, ఆ దేవుడు రాసిన రాత గురించి మాట్లాడుతున్నాను. ఆయన మనతో ఆడుకునే విధానం గురించి మాట్లాడుతున్నాను. ఆయన దయ లేకుండా ఉండే పద్ధతి గురించి మాట్లాడుతున్నాను. మీరేదో విషయం గురించి చాలా బాధపడుతున్నారని నాకు అర్థమవుతుంది మావయ్య గారు. అదేంటో మీరు నాకు చెప్పకపోయినా పర్వాలేదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అంతా మంచి జరుగుతుంది. ఆ దేవుడు అంతా మంచి చేస్తాడు, సరేనా? ఏంటి లక్ష్మి, ఉదయాన్నే దేవుడి గురించి వకాల్తా తీసుకొని మరీ మాట్లాడుతున్నావు, ఏంటి సంగతి? అదేం లేదు మిత్రగారు, హారతి తీసుకోండి. గుడ్ మార్నింగ్ మామ్. గుడ్ మార్నింగ్ మిత్ర. మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి మామ్ అది? ఇది చూడండి, మీకే అర్థమవుతుంది. ఏంటి మిత్రగారు అది? సడన్ గా ఇదేంటి మామ్? ఈ కుటుంబం మంచి కోసం తీసుకున్న నిర్ణయం. మీ ఇద్దరి క్షేమం కోసం తీసుకున్న నిర్ణయం. ఇకపై మీ ఇద్దరికీ ఎలాంటి హాని కలగకూడదని తీసుకున్న నిర్ణయం. కానీ హఠాత్తుగా ఎందుకు ఇదంతా? విడాకులు రావడానికి ఇంకా 3 నెలలు టైం ఉంది కదా మామ్. ఇంకా 3 నెలలు ఆగితే ఈ ఇంట్లో ఎలాంటి ఘోరాలైనా జరగొచ్చు. అందుకే రేపే మీ ఇద్దరికీ విడాకులొచ్చే ఏర్పాటు చేశాను.
పెద్దమ్మా, ఏంటి నువ్వు అంటుంది? రేపే అన్నయ్యకి వదినికి విడాకులా? అవును, కానీ ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు పెద్దమ్మా? ఎందుకంటే లక్ష్మి మూలంగా మిత్రకి అడుగడుగునా గండాలేర్పడుతున్నాయి కాబట్టి. మిత్ర కోసం లక్ష్మి తన ఊపిరిని పణంగా పెట్టి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటోంది కాబట్టి. ఇలా ఒకరి వల్ల ఇంకొకరికి ఇంత ప్రమాదం ఉన్నప్పుడు ఇంకా వాళ్ళిద్దరూ కలిసి ఉండడంలో అర్థం లేదు. నువ్వన్న మాట కూడా నిజమే అక్క. ఇద్దరికీ ఒకరి వల్ల ఒకరికి ఇంత ఆపదుందని తెలిసి కూడా మనం ఆగడంలో అర్థం లేదు. నిజానికి నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. పరిస్థితుల్ని చెక్కబెడుతుందా? లేదు చిన్నత్తయ్య గారు, జీవితాల్ని ముక్కలు చేసేస్తుంది. జాను, నీకేం తెలీదు, నువ్వేం మాట్లాడకు. మాట్లాడకుండా ఎలా ఉండమంటారు అత్తయ్య గారు? అందంగా ఉన్న జీవితాల మీద ఒక అంధకారపు రంగు పూసేసి జీవితాలు బావుంటాయి, క్షేమంగా ఉంటారని ఏవేవో చెప్తే అవి విని ఊరుకోమంటారా? చెప్తున్నాను కదా జాను, ఇక్కడ పరిస్థితులు నీకు అర్థం కావడం లేదు. ఏ నీకు తెలీదా? మీ అక్క చావు బ్రతుకుల వరకు వెళ్ళలేదా? చావుతో పోరాడి తిరిగి రాలేదా? ఎవరికోసం వెళ్ళింది? తన భర్త కోసం వెళ్ళింది. తన భర్తని కాపాడడం కోసం వెళ్ళింది. ఇంత మంచి కోడలు దొరికినందుకు తనని నెత్తిన పెట్టుకొని చూసుకోవాలి. తన జీవితానికి ఒక రక్షణగా నిలబడాలి. కానీ మీరు అదే విషయాన్ని కారణంగా చూపించి మా అక్క జీవితాన్ని నడి వీధికి విసిరేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం అత్తయ్య గారు? నువ్వు చిన్నపిల్లవి జాను, న్యాయాన్యాయాల గురించి నీకు తెలీదు. ఇక్కడ ఎవరు ఎవరికి అన్యాయం చేయాలనుకోవడం లేదు. ఏది చేసినా అందరికీ మంచి జరగాలని చేస్తున్నాను. మీరు చేస్తున్న దాంట్లో నాకెలాంటి మంచి కనిపించట్లేదు. జాహ్నవి, ఇక నువ్వు ఆపుతావా? అరవింద్ అక్క ఏ పని చేసినా ఆలోచించే చేస్తుంది. అందరి గురించి ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటుంది. ఇదేదో మీ అక్క మీద కోపంతో చేసినట్టు, మీ అక్క మీద కక్షగట్టి చేసినట్టు మాట్లాడతావేంటి? ఏమో, ఏ పని వెనకాల ఎలాంటి ఉద్దేశాలున్నాయో నాకేం తెలుసు? జాను, నువ్వు ఒక్క నిమిషం ఆగు. మామ్, ఈ పని కరెక్టే అని నువ్వు అనుకుంటున్నావా? ఏం మిత్రా, నీకు కరెక్ట్ అనిపించటం లేదా? నేను తప్పు చేశాను అనిపిస్తోందా? అంత సూటిగా అడిగితే
మిత్ర మాత్రం ఏం సమాధానం చెప్తాడు అరవిందా? మీరు మధ్యలో మాట్లాడకండి ప్లీజ్. ఎందుకంటే విషయం అంతా మీకు తెలుసు. ఆలస్యం చేస్తే అది ఎంత విషమంగా మారుతుందో కూడా మీకు తెలుసు. తెలిసి తెలిసి దీనికి అడ్డుపుల్లలు వేయడానికి ప్రయత్నించకండి. చెప్పు మిత్ర, నేను ఆలోచించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నాను అనుకుంటున్నావా? నేను చేసిన పనిలో నీకేదైనా తప్పు కనిపిస్తోందా? మామ్, అది నువ్వు నా నిర్ణయాన్ని గౌరవిస్తావని నాకు తెలుసు. నేనేం చేసినా మీ మేలు కోసమే చేస్తానని కూడా తెలుసు. అవునా కాదా? మిత్ర అడుగుతోంది నిన్నే. అవునా కాదా? ఎప్పుడూ ఉండే ఆ నమ్మకంతోనే ఇప్పుడు కూడా ఉండు మిత్ర. ఇది నేను 100 రకాలుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ఇక ఏ ఒక్కరూ దీనికి అడ్డు చెప్పరని నమ్మకంతో ఉన్నాను. లక్ష్మిని ప్రాణంగా చూసుకుంటాను తాతగారు. కొన్ని విచిత్రాలు ఊరికే జరగవు అంటారక్క. ఇలా జరిగిందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. మిత్ర పక్కన లక్ష్మి ఉన్నంతకాలం మిత్రకి ఏదో ఒక గండం వస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఏదైనా గండం రావడానికి ఇది సంకేతమేమో. నా వల్లే మిత్రగారికి గండాలు వస్తున్నాయని, నా వల్లే మిత్రగారి ప్రాణానికి ఆపదుందని అత్తయ్య గారు భయంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టున్నారు. కానీ నా జాతక ప్రభావం వల్లే మిత్రగారు గండాల నుంచి బయటపడుతున్నారని అత్తయ్య గారికి అర్థమయ్యేలా చెప్పాలి. లక్ష్మి ఏంటి అరవిందక్క గదిలోకి వెళ్తుంది? కొంపతీసి ఈ లక్ష్మి మాయమాటలతో అరవింద్ ఆంటీ మనసు మార్చేస్తుందేమో ఆంటీ. ఏమవుతుందో చూద్దాం పద.
అత్తయ్య గారు, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారో నేను అర్థం చేసుకోగలను. ఒక తల్లి స్థానంలో ఉండి ఆలోచిస్తే మీరు చేసింది సరైన పనే అయ్యుండొచ్చు. కాకపోతే మీరు పరిస్థితుల్ని పూర్తిగా అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది అత్తయ్య గారు. నేను పరిస్థితుల్ని అర్థం చేసుకోలేకపోతున్నానా? అంటే నేను తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పడానికి ప్రయత్నిస్తున్నావా? అది కాదు అత్తయ్య గారు. మిత్ర గారికి నా వల్ల గండాలు రావడం కాదు, అసలు నా వల్లే మిత్ర గారికి గండాల నుంచి. లక్ష్మి ప్లీజ్, ఈ విషయం గురించి మళ్ళీ మళ్ళీ చర్చించడానికి నాకు సహనమూ లేదు, సమావేశాలు పెట్టడానికి సమయం లేదు. దయచేసి నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. సరే అత్తయ్య గారు, ఈ సమస్యకి ఇదే పరిష్కారం అని మీరు అనుకుంటే దానిని గౌరవించడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. కానీ మరో 3 నెలలు ఆగండి. ఆ 3 నెలల తర్వాత మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఆ 3 నెలల తర్వాత మీరు ఏం చేయమన్నా నేను చేస్తాను. దయచేసి ఈ ఒక్క విషయం గురించి ఆలోచించండి అత్తయ్య గారు. ఆ 3 నెలల్లో ఇంకా ఎలాంటి ముప్పు వస్తుందోనని నా భయం లక్ష్మి. ఆ ముప్పుకి నిన్ను మిత్రని నేను బలి చేయలేను. ఇప్పటి వరకు చేసిన తప్పులు చాలు, జరిగిన కీడు చాలు. ఇంకా తప్పుల మీద తప్పులు చేయాలనుకోవడం లేదు. రాబోయే ప్రమాదాల్ని నవ్వుతూ ఎదుర్కోవాలని లేదు నాకు. అది కాదత్తయ్య గారు. ఇంకా నువ్వు అడిగితే నిన్ను కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడే పరిస్థితి వస్తుంది లక్ష్మి. నువ్వు అదే కోరుకుంటే నీ కాళ్ళు పట్టుకుని మరీ అడుగుతాను. చూడు లక్ష్మి, నువ్వు మంచిదానివి, ఆ విషయంలో ఎలాంటి సందేహమూ లేదు. అందుకే నీకు కూడా మేలు చేయాలనే నేను ఈ ఆలోచనకొచ్చాను. మీ ఇద్దరికీ విడాకులైపోయాక నీ జీవితం ఏమైపోతుందోనని ఆలోచించుకో. నువ్వు వీధిన పడతావేమోనని భయపడకు. నీ బాధ్యత నాది, నిన్ను బాగా చూసుకునే కర్తవ్యం నాది. విడాకులైపోయాయి కదా అని నిన్ను విసిరిపారేయను లక్ష్మి. ఆ విషయంలో నువ్వు ధైర్యంగా ఉండొచ్చు, సరేనా? మీ భయంతో నా గొంతు నొక్కేస్తున్నారు. మీ బాధతో నా కాళ్లకు సంకెళ్ళు వేస్తున్నారు. ఇంకా నేను ఏం మాట్లాడగలను అత్తయ్య గారు? ఇది ఆడిన నాటకంలో మిగిలిందా శోకం, విడదీయని బంధానికి శేషం మరి శూన్యం. కన్నీళ్ళు మిగిలేనా ప్రేమనే ఆటలో, కథ ముగిసిపోయేనా ఎడారి బాటలో. దైవమా పుమా వేదనల గాథలు. అమ్మయ్యా,
ఈ లక్ష్మి మళ్ళీ ఎలాంటి మాయ చేస్తుందో, ఎలాంటి మంత్రం వేసి ఆంటీ మనసు మార్చేస్తుందో అని భయపడ్డాను ఆంటీ. ఈ దెబ్బతో లక్ష్మి పీడ విరగడైపోతుంది. టోటల్గా నీ దారికి ఎలాంటి అడ్డంకులు లేకుండా క్లియర్ అవుతుంది. Let's go. Come on.